శుక్రవారం సాయంత్రం 4:30 సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో సచివాలయం, ఆర్బీకే కేంద్రం మరియు 1, 2, 3, 4 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా శాంక్షన్ కాబడినటువంటి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు మరియు మండల అధ్యక్షులు బొబ్రాడ సత్యబాబు ఇతర గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నటువంటి బొబ్రాడ సత్యబాబు గతంలో జడ్పీటీసీగా పనిచేసే సమయంలో రోడ్ల నిర్మాణం జరిగిందని, మధ్యలో గత ప్రభుత్వాలు ఏమీ అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాబ్జీ కలప కలపొద్దని చెప్పాను. పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలంలో వేట్లపాలెం గ్రామంలో సుమారు 1,50,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈరోజు మా నాయకులు, కార్యకర్తలతో పాల్గొనడం జరిగింది. సుమారు 80 లక్షలు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు, అలాగే సచివాలయ వ్యవస్థ, అలాగే ఆర్బీకేలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 12న ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు మరలా ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు అదనంగా నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బొబ్రాడ సత్యబాబు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప తర్వాత మిగిలిన ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీని పట్టించుకోలేదు. మరలా మీరు వచ్చి ఇక్కడ ఈ రోడ్డు వేయడం జరిగిందన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే ఈ కాలనీలో మిగిలిపోయిన ఒక రోడ్డును కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వచ్చే మన గడప గడప మన ప్రభుత్వ నిధులతో తప్పకుండా వేస్తామని హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.